జగన్ రెడ్డి గారి పర్యటన వల్ల ఈ డైలాగ్ వెలుగులోకి వచ్చింది. ఇంకొకటి ఏం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో చర్చ అంటే, జగన్ రెడ్డి గారు ఎక్కడికి పర్యటనకి వెళ్ళినా విధ్వంసమేనా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. జగన్ రెడ్డి గారు ఎప్పటికీ అన్ని పర్యటనలు అరాచకమేనా అని ఒక చర్చ జరుగుతూ ఉంది. జగన్ వెంట జనం నిజమా అనే ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. ఏదేమైనా జగన్ రెడ్డి గారు 18th 2 days బ్యాక్ సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ళ అనే విలేజ్లో ఒక సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని పరామర్శించటానికి వెళ్ళిన సందర్భంలో యథావిధిగా ఆయన పర్యటనలన్నీ ఏ విధంగా అయితే ఉద్రిక్త వాతావరణాల్లో ఉంటున్నాయో ఈ పర్యటన కూడా అదే విధంగా జరిగింది. సో సత్తెనపల్లి టూర్ సీక్రెట్స్ ఏంటి రప్ప అనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. జగన్ రెడ్డి గారు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసినట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైనా సెలబ్రిటీసు లేదా వివిఐపీసు కొంత ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు ఈ మధ్య కాలంలో బెట్టింగ్కి పాల్పడొద్దు, బెట్టింగ్కి పాల్పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని సోషల్ మీడియాలో, టీవీల్లో, సినిమాల్లో చాలామంది మెసేజ్ ఇస్తూ ఉన్నారు. బెట్టింగ్స్ యాప్స్ జోలి వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని. ఈ నేతృత్వంలో ఈ జరుగుతున్న నేపథ్యంలో జగన్ రెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో బెట్టింగ్ యాప్స్ ద్వారా జీవితాన్ని అంతం చేసుకొని సూసైడ్ చేసుకున్న ఒక వ్యక్తికి, అది కూడా సంవత్సరం దాటిపోయింది ఆయన సూసైడ్ చేసుకొని, ఆ వ్యక్తికి ₹1,00,00,000 పెట్టి ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహం ఇనాగరేట్ చేయడానికి జగన్ రెడ్డి గారు వెళ్ళారు. ఇది ఆశ్చర్యకరమైన అంశం, మనం చెప్పక తప్పదు. మరి ఆ చనిపోయిన వ్యక్తి రెంటపాళ్ళ విలేజ్. ఆ విలేజ్ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, బాగా మద్దతుదారులు ఎక్కువగా ఉన్న విలేజ్ అని చెప్పొచ్చు. ఆ విలేజ్లో ఇతను ఉప సర్పంచి. 2024 ఎలక్షన్లో ఈ ఉప సర్పంచ్గా చెప్తున్న నాగమల్లేశ్వరరావు బెట్టింగ్స్కి పాల్పడుతూ ఉంటాడు అని చెప్పి వెలుగులోకి వచ్చింది. అందులో భాగంగానే ఆ ఎలక్షన్లో 2024లో జగన్ రెడ్డి గారు మాయా మచ్చేంద్ర చేసి జనాన్ని వైనాట్ 175/175, వైనాట్ కుప్పం, వైనాట్ పిఠాపురం, వైనాట్ మంగళగిరి అంటే ఈ విధంగా ప్రకటనలతో జనాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్ల